ఒరయ్య వాతావరణం మొత్తం చల్లగా పడ్డప్పుడు గొంతులు మొత్తం పట్టేస్తున్నారా నాయన అనుకునేటోళ్ళు గిట్ల చేసుకోరి గదే మటన్ పాయ. వావ్ సూపర్. నేనున్నా కదా సింపుల్ అండ్ ఈజీగా చెప్తా. ఈసారి చేసుకున్నప్పుడు గిట్లనే చేసుకోరి. కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి ఇది మాత్రం చాలా మంచిగా పనిచేస్తుంది. కుక్కర్ లో 3 టేబుల్ స్పూన్ల నూనె పోసుకొని చూపించిన కంకర రాళ్ళని వేసుకోరి. అవి కొంచెం వేగగానే సగం చందమామ లెక్క కట్ చేసుకుని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకొని ఉల్లిగడ్డలు బంగారం కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేలా కలుపుకోండి. ఇవే మేకకాళ్ళు ఉప్పు పసుపు వేసుకొని 3-4 సార్లు కడుక్కొని వేసుకోరి. 4 నుండి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో మంచి కలుపుకోరి. సగం కప్పు టమాటా పేస్ట్, కొంచెం పుదీనా, పక్కింట్లోకి వెళ్ళాడుకొచ్చుకున్న కొత్తిమీర కొంచెం వేసుకొని మొత్తం పచ్చివాసన పోయేలా కలుపుకోండి. అరే కొత్తగా ఉంటది, టమాటాలతో ఐస్ క్రీమ్ చేయరా. సగం కప్పు కొబ్బరి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల ఎర్ర కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, సగం టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, కొంచెం గరం మసాలా వేసుకొని మసాలాలు పట్టేలాగా మంచి కలుపుకోండి. ఏంటి తాత టమాటాలతో ఐస్ క్రీమా? ఇంకా మంచిదని గుడ్లతో గులాబ్ జామ్ అడగలేవు నువ్వు. నీ సర్లే గానీ లీటర్ నీళ్లు పోసుకొని 8 నుండి 10 విజిల్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటే చాలు. నేను చూపించిన విధానంగా చేసి అన్నంలోకి తినొచ్చు, లేదా లీటర్ కి బదులు లీటర్ 4 నీళ్లు పోసుకుంటే సూప్ లెక్క కూడా తాగొచ్చు.